హాయ్ అండి. సోప్స్ తయారు చేసుకునే వాళ్ళు ఇలాంటివైతే ఆర్డర్ చేసుకుంటారు కదా. ఆర్డర్ చేసుకున్నప్పుడు దీని స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉందండి. మీలో ఎవరైనా ఇలాంటివి కొనుక్కున్నప్పుడు ఆ స్మెల్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. దీన్ని అయితే చాలా జాగ్రత్తగా నేను క్లీన్ చేశాను. అంటే మళ్ళీ ఎందుకులే రిటర్న్ పెట్టడం అని, ఎంత అంటే మనం టచ్ చేసామంటే ఆ స్మెల్ అనేది మన చేతులకు ఉండిపోతుందండి. దానికోసం నేను ఫస్ట్ వాటర్ తీసుకుని దాంట్లో ఫస్ట్ క్లీన్ చేసేసుకుని తర్వాత దాంట్లో చూసారు కదా షాంపూ అయితే యాడ్ చేసుకున్నానండి. ఫేస్ వాష్ కూడా యాడ్ చేశాను స్మెల్ చేంజ్ అవుతుందేమోనని. చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసి దీన్ని క్లీన్ చేయడం అయితే జరిగింది. చాలా ఎక్కువసేపు కూడా క్లీన్ చేశానండి. మీరు కూడా ఇదే విధంగా స్మెల్ వచ్చినప్పుడు ఇలా లోపలికి చేపెట్టి ప్లస్ పైన కూడా వెనకాల కూడా బాగా క్లీన్ చేసుకోండి. మనం జస్ట్ సోప్ ప్రిపేర్ చేసుకుంటూ అదేమి తినం కదా అని చాలామంది అనుకుంటారు, కానీ అది కూడా మంచిది కాదండి అని నాకు అనిపించింది. అయితే ఇంత క్లీన్ చేసినా కూడా దాని స్మెల్ అయితే అస్సలు బాగాలేదు. నెక్స్ట్ టైం అయితే నేను సోప్ ప్రిపేర్ చేసినప్పుడు మన ఇంట్లో ఉండే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, దానికి జస్ట్ ఆయిల్ అనేది చుట్టూ రాసి దాంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఇంకా దీన్ని ఆర్డర్ చేసాం కాబట్టి ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనం ఆ స్టీల్కి సంబంధించిన డిఫరెంట్ మోడల్ ఫ్లవర్ మోడల్ మన ఇంట్లో ఉంటాయి కదా, వాటిని అయితే మనం యూజ్ చేద్దాం. చాలాసేపు అయితే దీన్ని బాగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ కూడా ఇందులో పర్టికులర్గా వేసి కూడా క్లీన్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా ఇలా ప్లాస్టిక్ కానీ సిలికాన్ కానీ కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఆ స్మెల్ కూడా మనకి కడుపులో తిప్పినట్టుగా అలా ఉంటుంది. కాస్ట్లీదే కొన్నా కూడా స్మెల్ అనేది ఎందుకు అలా వస్తుందో అర్థం కావట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సోప్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు మనం ఇలాంటి సోప్లో ఆల్రెడీ మనం మంచి ఫ్లేవర్స్ అవి స్మెల్ వచ్చేవి సన్ఫ్లవర్వి అవి వేసినా కూడా దీని ప్లాస్టిక్ స్మెల్ వల్ల మనకు కడుపులో అయితే తిప్పుతుంది. అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.